guys, welcome back to our channel. It's Arba. సో ఈరోజు అయితే కెఫేకి వెళ్తున్నాము. తిన బర్త్డే కాబట్టి బర్త్డే స్పెషల్గా కెఫేకి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము. సో ఇది ఒక అవుట్ఫిట్, మళ్ళీ తర్వాత చేంజ్ చేసేసుకున్నాను. మార్తహల్లిలో దుబాయ్ థీమ్లో ఒక కెఫే ఉంటుంది, బీచ్ అని చెప్పేసి. అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. ఈవినింగ్ టైంలో లైటింగ్ బాగుంటుంది అని చెప్పేసి జర్నీ స్టార్ట్ చేసాము. అక్కడ చెట్టు కనిపిస్తుందా, అక్కడ ఇప్పుడు మనం రావాల్సిన లొకేషన్. కానీ అంత ట్రాఫిక్ అంతా స్కిప్ చేసుకొని వస్తే 15 మినిట్స్ సేవ్ అయింది కదా అని అనుకుంటే ఇక్కడికి వచ్చి పక్కకే ఆగుతున్నాం. ఇప్పటికి 5 మినిట్స్ అయింది, అసలు కథలను కూడా కదలట్లేదు. నేను ఏమంటున్నానంటే బండి ఇక్కడ పెట్టి నడుచుకుంటూ పోదామని చెప్తున్నా. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వచ్చి తీసుకోవాలి. సో మేము యూటర్న్కి 15 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి షార్ట్కట్లో వచ్చాము, టైం సేవ్ చేసుకుందామని చెప్పి. ఫైనల్గా కెఫే ఏరియా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడే 5 to 10 మినిట్స్ ఆగాల్సి వచ్చింది. సేవ్ అయిన టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది. అక్కడ ఫైనల్లీ వి రీచ్డ్ బీచ్. సో ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది. సో లిఫ్ట్లో మనము 4th ఫ్లోర్కి వెళ్ళాలి. రూప్ టాప్ కెఫే ఇది. సో ఎంట్రన్స్ బీచ్. ఆల్రెడీ ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి వచ్చాక బుకింగ్ చూపిస్తే మనకి టేబుల్ నెంబర్ ఇస్తారు, అక్కడికి వెళ్ళిపోవడమే. ఇంకా దుబాయ్ థీమ్ అని చెప్పాయి కదా, రాగానే ఎంట్రన్స్ ఇలా బాగుంది. ఈవినింగ్ వచ్చాం కాబట్టి డే లైటింగ్లో చాలా బాగుంది వ్యూ చూడటానికి. ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. సో రాగానే యాంబియన్స్ ఇంకా సాంగ్స్ కూడా మనకి దుబాయ్లో ఫీల్ వచ్చేలాగా సాంగ్స్ పెట్టారు. ఈవినింగ్ టైం కాబట్టి ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎక్కువగా వచ్చినట్టు అనిపించింది. టీమ్ అవుటింగ్స్కి పర్ఫెక్ట్ ప్లేస్. బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడానికి కూడా చాలా మంచి స్పాట్. ఎస్పెషల్లీ ఈవినింగ్ లైట్ స్టార్ట్ అయ్యాక ఫొటోస్ అండ్ వీడియోస్కి సూపర్ ఎస్థెటిక్ లుక్ వస్తుంది. సీటింగ్ పక్కన ఇలా వాటర్ పాండ్స్ ఉన్నాయి, ఇంకా అలానే పామ్ ట్రీస్ కూడా పెట్టారు, చాలా బాగుంది. కొంచెం సేపు అయ్యాక లైట్స్ అన్నీ ఆన్ చేశారు. నైట్ అట్మాస్ఫియర్ అయ్యేసరికి కెఫేకి ఇంకా కలర్ఫుల్గా మారిపోయింది. లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం కెమెరా కన్నా ఇంకా బాగుంటుంది. లైట్స్ అని ఆన్ చేశాక వ్యూ ఎలా ఉందో చూడండి, ఒకసారి చూపిస్తాను. పైన ఫ్లేమ్ స్టిక్స్ పెట్టారు, సేమ్ మనం మూవీస్లో దుబాయ్లో అలా చూస్తాం కదా, సేమ్ అలానే ఉంది. ఇంకా మా టేబుల్ దగ్గరికి వచ్చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసేసి ఇంకా అది వచ్చేలోపు కాసేపు అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాము. పిజ్జా వచ్చేసింది, లార్జ్ సైజ్ వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిజ్జా ఇంకా నెక్స్ట్ మినీ బర్గర్స్ అండ్ వెజ్జెస్ కూడా వచ్చేసాయి. ఈ రెండు తినేసరికి ఆల్మోస్ట్ స్టమక్ ఫిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు. తన బర్త్డే కాబట్టి బయట నుండి రెస్టారెంట్లో కేక్ ఆర్డర్ ఇచ్చాను. సో అది రావడానికి ఇంకొక 1 అవర్ పడుతుంది. ఈ లోపు పైన ఫ్లేమ్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసాం. యాక్చువల్గా ఇక్కడ 10 మినిట్స్కి ఒక ఫ్లైట్ వస్తుంది, అది పై నుండి వెళ్తుంది. చాలాసేపు ట్రై చేసా క్యాప్చర్ చేద్దామని, ఫైనల్గా వచ్చింది ఒక క్లిప్. ఇంకా కొన్ని వీడియోస్ తీసుకున్నా రీల్స్ కోసం అని చెప్పేసి. ఇంకా కేక్ వచ్చేసరికి ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి అలా కెఫే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ అన్ని డ్రింక్స్ అన్నీ ఉన్నాయి అలా లెఫ్ట్ సైడ్లో. ఇంకా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కేక్ కూడా కలెక్ట్ చేసుకొని వచ్చాను. ఇంకా ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము. 9 తర్వాత అక్కడున్న ఫ్లేమ్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఇంకా అలా ప్రొజెక్ట్ చేశారు ఏదో యానిమేషన్. ఇంకా అంతే, తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో మిర్రర్ ఉంది, చాలా నచ్చింది నాకు లైటింగ్ అదంతా. సో కాస్త వీడియోస్ అలా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను. ఇంకా లిఫ్ట్ వచ్చేసింది. ఫైనల్లీ వి ఆర్ డన్. థ్యాంక్ యూ మై లవ్. Please do like, share and subscribe. Thank you for watching.